వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుంభమేళలో హెలిప్యాడ్తో పూల వర్షాన్ని కురిపించిన అధికారులు. ఇప్పటి వరకు 45 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారుల అంచనా. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకోండి. వరంగల్ సిపి అంబకిషోర్ జూ. తూర్పుగోదావరి జిల్లా సీతానగర మండలం మిర్తిపాల్లో కోళ్లలో వింత వైరస్ సోకడంతో అలర్ట్ అయిన అధికారులు, వైద్య బృందం. హైదరాబాద్లో తెల్లవారుజామున నగర వ్యాప్తంగా పలుచోట్ల ఆర్టీఓ అధికారుల దాడులు. లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం వరంగల్ పోచమ్మ మైదాన్ కూడలి నుంచి జాతీయ మెడికల్ కళాశాల వరకు 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ, వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ, TSJU రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, NUJ జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్లతో కలిసి జెండా ఊపి 2K రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ మాట్లాడుతూ, డ్రగ్స్ మహమ్మారికి బానిసై యువత ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. సరదాగా కిక్ కోసమో థ్రిల్ కోసమో మొదలయ్యే మత్తుమందుల అలవాట్లు యువత పాలిట శాపాలుగా మారుతున్నాయని అన్నారు. డ్రగ్స్ విషవలయంలో చిక్కుకుంటున్న యువత కెరీర్ సర్వనాశనం అవుతుందని అన్నారు. డ్రగ్స్ వ్యసనాల్ని వదులుకోలేని కొందరు బలన్మర్మాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని బయటపడేసేందుకు సామాజిక సంస్థలు తమ వంతుగా కృషి చేయాలని సూచించారు. మన యొక్క డైనమిక్ డెడికేటెడ్ సిపి గారు అంబర్ కిషోర్ చిల్లరి చప్పట్లతో కిక్కు కోసం డ్రగ్స్, ఒక గడిగా చెప్పండి, కిక్కు కోసం డ్రగ్స్ చివరికి శూన్యమే మిగులుతుంది. కిక్కు కోసం డ్రగ్స్ ప్రపంచంలో జీవనశైలిని అనుసరిస్తారని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం. కమిషనర్ గారికి, సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళతో సహా వచ్చిన ఈరోజు అందరు స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. చాలా సంతోషం మీ అందరికీ ఈ మార్నింగ్ టైంలో చూసిన. ఒకప్పుడు మొబైల్ టీవీ లేకున్నా అందరు స్టూడెంట్స్ మార్నింగ్ టైంలో రోడ్డు మీద ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు లేట్గా పడుకుంటే లేట్గా అంటే లేస్తారు. బట్ ఐఎమ్ హ్యాపీ టు సీ ఇట్స్ ఎ వెరీ గుడ్
క్రైమ్, కలెక్టివ్ క్రౌడ్ ఉంది. మనకు ఎన్సిసి స్టూడెంట్స్ ఉన్నారు, కొంత యూత్ ఉన్నారు, అండ్ ఐఎమ్ మోర్ హ్యాపీ టు సీ లాట్ ఆఫ్ గర్ల్స్. సో cheer for them and cheer for madam. Acha, medical college, good. So I am busy, but I feel you are even busier, and madam will certify it being a doctor herself. So you all understand difference between drugs and narcotics. నేను ఇక్కడ డిస్కషన్ లో డ్రగ్స్ పేరు వింటే సడన్ గా నా మైండ్ లో వచ్చింది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ us. We understand this in the form of drugs. It is narcotics, nothing else but narcotics. I believe doctors are clear about the difference. Clear or not? డ్రగ్స్ ఈజ్ బెనిఫిషియల్ టు అస్. అది మాకు లాభం గురించి ఉంది. మాకు ఒకవేళ ఎవరికి ఆరోగ్యం మంచి లేకుండా ఉంటే వాళ్ళకి ఆరోగ్యం మంచి చేసుకోవడానికి డ్రగ్స్ ఉంది. బట్ నార్కోటిక్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్పాయిల్ యూ మెంటలీ, ఫిజికలీ, ఇమోషనలీ. ఎందుకు? డ్రగ్స్ కి మీకు అలవాటు ఉండదు. ద ప్రాబ్లమ్ ఈజ్ హ్యాబిచువేటెడ్. డ్రగ్స్ కి మీకు అలవాటు ఉండదు. But the narcotics will spoil you because they will make dependent. They will make you dependent, and that is the problem. మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, యు ఆర్ ద రిప్రజెంటేటివ్. మీరు ఇక్కడ సింపుల్ యూత్ లేదు, ఇక్కడ ఉన్న యూత్, యు ఆర్ ది రోల్ మోడల్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఇన్ నారాయణ అండ్ చైతన్య. మీ కింద ఉన్న మీ ఏ ఊరు నుంచి మీరు వచ్చారు, మీకు చూసి 20 మంది 30 మంది మేము కూడా వాళ్ళు అలాగా ఉండాలి, ఆ విధంగా మీకు చూసి వాళ్ళు మూవ్ చేస్తారు, వాళ్ళు ముందుకు వస్తారు. సో యూ బీయింగ్ ద రోల్ మోడల్, రెస్పాన్సిబిలిటీ ఈజ్ మచ్ హైయర్. సిమిలర్గా మనకు జర్నలిస్ట్ బంధువులు అందరూ ఒక విషయం రాస్తే 1,00,000 వరకు మనిషి చదువుతున్నారు. వాళ్ళు చదివితే కనీసం 50% మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ హై ఇంపాక్ట్ క్రౌడ్, and I request all of you, there is no much debate regarding the drugs. It's a bad thing, it's dangerous for individual, it's dangerous for society, it's dangerous for country. It must be stopped, and we are the front force for stopping it. And I appreciate మళ్ళీ ఈరోజు నేను జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, మెంబర్స్కి, అందరికీ ఇక్కడికి మార్నింగ్ రావడానికి and to participate in this program, I thank you one and all. పల్నాడు జిల్లా తుగురవారిపాలెం జాతీయ రహదారిపై ఈరోజు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అమరావతి నుండి కొసూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపు చేశారు. వాహనం ముందు భాగం కాలిపోగా ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఈ సంఘటన ప్రమాద సమయంలో బస్సులో 25 నుండి 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారు అందరూ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద సంఘటనపై మరింత సమాచారం తెలియవలసి ఉంది. వీళ్ళు ముందు పెట్టుబాటు కూడా పెడుతున్నారు. వీడియో చేసి పెట్టాలి రెడీ అన్నా. వీళ్ళు ముందు పెట్టుబాటు కూడా పెడుతున్నారు. వీడియో చేసి పెట్టాలి రెడీ తిరువూరు గంపలగూడెం మండలం అనుములంక గ్రామాన్ని రెడ్ జోన్గా ప్రకటించిన అధికారులు. జిల్లా పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతరావు, వెటర్నరీ సిబ్బంది కలిసి ఫౌండరీలో మృత్యువాత చెందిన కోళ్లను శాంపిల్స్ సేకరించి మధ్యప్రదేశ్లో ఉన్న భోపాల్ పరిశోధన కేంద్రకారానికి టెస్టులకు పంపించడం జరుగుతుందని, అలాగే తిరువూరు ప్రాంతంలో ఉన్న ఉట్టుకూరు, నెమలి, కొత్తపల్లి, రాజపురం ఉన్న చెక్పోస్టుల వద్ద అధికారులను నియమించి కోళ్ల ఫామ్ వెహికల్ ఆంధ్ర నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఆంధ్రాకు, అలాగే గంపలగూడెం, కొండూరు, విసానపేట, తిరువూరు మండలంలో ఉన్న చికెన్ షాప్లకు కోళ్లను సప్లై చేయడానికి వస్తున్న కోళ్ల వాహనాలను అనుమతించబడదని చెక్పోస్ట్ వద్ద అధికారులు నియమించి తగు చర్యలను చేపట్టారు. కొద్ది కిట్ ఓకే కిట్ అభిలాష్ గారు ఆ కిట్ చూపించిన సగం వెళ్తురు, సగం చీకటి అవుతుంది అన్న. మళ్ళీ దిగి నేను సైకి వస్తాను.
వద్దు ఒకటి చాలే మనకు భోపాల్ పంపించేది ఇదేక సాయికృష్ణ గారు ఇటు చూడండి. సార్ చూపించండి ఇవన్నీ కిందగానండి రెక్కలు హామీల అమలుకు పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత తీసుకోరు? సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా? టీడీపీ కూటమి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది. ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ చంద్రబాబు జారుకునే ప్రయత్నం. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియలేదని ప్రశ్నించిన మాజీ మంత్రి శైలజనాథ్. అక్కడ ఉన్నావా ఈడే ఉండవా? రైట్ అమ్మా, అందరికీ నమస్కారం అమ్మా. డాక్టర్ శైలజనాథ్ గారు ఈ నెల 7వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా సంతోషం. వారిని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం కూడా చెప్తూ, మీకు అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చి దాదాపుగా 9 మాసాలు కూడా పూర్తి కావస్తాం. 9 మాసాల్లో పూర్తిగా కూడా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా కానీ లేకపోతే వారు ఇచ్చిన హామీలు అమలుపరిచే దాంట్లో కానీ పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒకటి మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిండేదే, ప్రారంభించిండేదే రాజశేఖర రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలు కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క వాళ్ళ దాంట్లో తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఒకే ఒకటి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పాటుపడేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసమో లేకుంటే ఇక్కడ మా శాసనసభలో లేకపోతే ముఖ్యమంత్రి కావాలని కాదు, ప్రజా సంక్షేమం కోసం తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అనేది కూడా ఉంది. రెండు కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం తీసుకున్నప్పుడు చూసాం, అలాగే ప్రతిపక్ష పార్టీగా కూడా మేము చేసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి అంటే కూడా ప్రజలకు, అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమని కూడా తెలుసు. కూడా ఈరోజు అధికారం లేకపోయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలుపరిచే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. ఇది ఒకటే కాదు, శాంతి భద్రతలు మెయింటైన్ చేసే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందింది అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతిని కాపాడాల్సింది అధికారంలో ఉండే పార్టీ ప్రభుత్వం అన్నమాట. కానీ ప్రభుత్వమే పక్షపాత ధోరణిలో కేవలం ప్రతిపక్ష పార్టీలను అణచివేయడమో లేకపోతే ప్రజల అభిప్రాయాలు అనేది కూడా బయటికి రాకుండా కూడా వారికి కావాల్సిన మీడియాను అడ్డం పెట్టుకొని అణిచివేసేదే ఒక పనిగా పెట్టుకొని కూడా ఈరోజు ఈ కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీలన్నీ కూడా ముందుకు పోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, మరీ ముఖ్యంగా కూడా ప్రజలకు కూడా సంక్షేమం ఏదైతే ఇచ్చారో అందించడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా కూడా ఉంది. అందుకోసమే, అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కూడా. అందుకోసమే ఈరోజు శైలజనాథ్ గారు కూడా మరీ ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం జరగాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం అనేది కూడా చాలా అవసరం అని చెప్పేసి భావించే ఈరోజు పార్టీలో కూడా చేయరు. శైలజనాథ్ గారు ఇంకా చాలామంది కూడా
ఈ పార్టీలు చేయడానికి ముందుకు కూడా వస్తున్నారు. తప్పకుండా కూడా బలోపేతమై ఇంకా కూడా అనేక పోరాటాలు చేయడానికి కూడా సంసిద్ధంగా కూడా ఉంది మా పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇదే కాకుండా సెక్రటేరియట్లో భవనంలో పెచ్చులు పడిన ప్లాస్టర్ ప్యారిస్ రైలింగ్ డిజైన్ పూర్తిగా అతికించడంలో నిర్లక్ష్యం వల్ల ఊడిపడిన ముక్కలు కింద రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ కార్ పార్కింగ్ చేసి ఉండటంతో నేరుగా కారు పైన పడిన పెచ్చులు. సెలబ్రేట్ వచ్చినా తీస్తున్నాం మేము. సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు మన వంతు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైన, పెద్దలపైన, ప్రతి ఒక్కరిపైన ఉందని కిసాన్ పరివార్ CEO డాక్టర్ వివేక్ అన్నారు. జర్నలిస్ట్ కుటుంబాలకు అండగా ఉండాలనే ఆలోచనతో జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులందరికీ ప్రమాద బీమా కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. మొదటి విడతలో 50 మందికి త్వరలోనే ఈ సౌకర్యం కల్పిస్తామని, ఇలా ప్రతిసారి 50 మందికి చొప్పున జర్నలిస్టులందరూ కవర్ అయ్యేలా చూస్తామని అన్నారు. భవిష్యత్తులోనూ జర్నలిస్టులకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నా శక్తి మేరకు ఓ సోదరుడిలా జర్నలిస్టులకు చేదోడు వాదోడు చేయుతగా ఉంటానని డాక్టర్ వివేక్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా TWJU మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు CH శ్రీనివాస్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా మా అభ్యర్థన మేరకు పెద్ద మనుషులతో సహాయం చేస్తామని అన్నారు. ఇలా కాకుండా కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా ఏదైనా మంచి ఆలోచన చేయి ఉండాలని వారం రోజుల క్రితం కిసాన్ పరివార్ CEO డాక్టర్ వివేక్ ను కోరడం జరిగిందని అన్నారు. వెంటనే స్పందించిన కిసాన్ పరివార్ CEO డాక్టర్ వివేక్ జర్నలిస్టులకు అండగా ఉండేందుకు గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మన ఆలోచనకు, అభ్యర్థనకు కార్యరూపం ఇస్తూ స్పష్టమైన ప్రకటన చేసి తాను జర్నలిస్ట్ కుటుంబాల ప్రతిపక్ష పాత్రని చాటి చెప్పాలని ఆనందం వ్యక్తం చేశారు. నాతో ఉన్న సత్సంబంధాలు పోతాయని అనుకోను. ఖచ్చితంగా ఇంకా మీడియా ప్రజలకి ఇంకా నా నుంచి ఏమేమి కావాలో ఇది ప్రప్రథమంగా వారి కుటుంబానికి ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది చేస్తూ ఉన్నా. మూడవది, మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణి సంగమంలో నది స్నానం చేసేందుకు భక్తులు రాత్రి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సందర్భంగా కుంభమేళలో హెలిప్యాడ్తో అధికారులు పూల వర్షాన్ని కురిపించారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు ఇప్పటివరకు 45 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
కార్మికుల రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ తెలిపారు. ఈ మేరకు చైర్మన్ చేపట్టిన చైతన్య యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించారు. రామగుండం జీడీకే 11 ఇంక్లైన్ గనిలో పర్యటించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బలరాం నాయక్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు అధికంగా ఉన్న రామగుండం, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ తదితర ప్రాంతాలలో 2 రోజులుగా చైతన్య యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా ప్రతి గనిలో కార్మికుల సమస్యలు అడిగి తీసుకున్నట్లు తెలిపారు. రానున్న వేసవి కాలం విద్యుత్ అవసరాల నిమిత్తం బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు నిరంతరం బొగ్గు సరఫరా చేస్తున్నామని, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులకు బహుమతులను అందజేశారు. ఈ యాత్రలో చైర్మన్ తో పాటు సింగరేణి డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు అధికారులు పాల్గొన్నారు. ప్రామరు కంటిన్యూస్ మైనర్ ఆపరేటరు వాళ్ళతో మాట్లాడిపిస్తాము. వాళ్ళు కూడా 2 నిమిషాలు మరియు చెప్పిందే చెప్పకుండా రిపీటెడ్ కావద్దు. నేను చెప్పిన విషయం జై సింగరేణి, జై సింగరేణి, జై జై సింగరేణి, జై జై సింగరేణి, జై జై సింగరేణి. సార్ 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 ఇంట్లో పోతాను ఆగరా. కంపెనీ ఎంప్లాయ్మెంట్ అవకాశం ఇచ్చినప్పుడు ఆపర్చునిటీ ఇచ్చారు కదా, దీన్ని కంపెనీ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఏ డివిజన్ ఉన్నారు వీళ్ళంతా మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ సార్, అండర్ వుడ్ బి అండర్ మేనేజర్స్. విమెన్ ఎంప్లాయీస్ రెండు రోజులుగా మనము సింగరేణిలోనే ఎక్కువ మంది కార్మికులు ఉండేది మన రామగుండం, శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి ఏరియాస్లో. ఇక్కడ దాదాపుగా 30,000 మంది కార్మికులు ఉద్యోగాలు చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ మైన్స్ కానీ, ఓపెన్ కాస్ట్ మైన్స్ కానీ మొత్తం ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ యొక్క పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కార్మికులు, ఉద్యోగులు మనం ఎన్ని గంటలు పని చేస్తున్నామో ఇప్పుడు దానికంటే పని గంటలని ఇంప్రూవ్ చేయడం వల్ల కంపెనీ యొక్క లాభాలు పెరుగుతాయి, ప్రొడక్షన్ పెరుగుతుంది, డిస్పాచెస్ పెరుగుతుంది అండ్ ఓపీ కూడా పెరుగుతుంది. దీంతోపాటు మనకి ఇప్పుడు ఎండాకాలం ఇప్పటికే స్టార్ట్ అయింది. మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో ఈ యొక్క డిమాండ్, కోల్ డిమాండ్ బాగా పెరిగింది. ఈ టైమే మనకు దాదాపు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఒక 4 నెలల పాటు మనకు బొగ్గుకు పెద్ద డిమాండ్ ఉండదు. ఏదైనా కంపెనీ ఇంకా అభివృద్ధి చెందాలంటే మన ప్రొడక్షన్ నవంబరు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అనేది చాలా కీలకము. అలాగే ఇప్పుడు దాదాపుగా మనము పవర్ డిమాండ్ చూశారు. ప్రతి సంవత్సరము మార్చి నెలలో మనము హైయెస్ట్ డిమాండ్ అనేది అవుతుండే. కానీ మొన్న మన తెలంగాణ జెన్కోస్ చూస్తే, ట్రాన్స్కోస్ చూస్తే మొన్న ఫిబ్రవరికి ఆ డిమాండ్ మన గత ఏడాది డిమాండ్ ఫస్ట్ నాకు ప్రొడక్షనే వద్దు, ఫస్ట్ రక్షణ. ఏ మైన్లో కానీ, ఏ ఓసీలో కానీ మనం ఇప్పుడు నిలబడిన ఏదైనా సౌండ్ వచ్చినా, ఇక్కడ గాలి వచ్చినా ఫస్ట్ దాన్ని చూస్తాము. నేను ఎప్పుడు చెప్పేది, ఇప్పుడు జోరు వర్షం వస్తుంది, మనం బయట ఇట్లా పోతూనే ఉంటాయి, కార్లో పోతున్నాం, కొద్దిగా స్లో చేసుకుంటాం. ఇక్కడ కూడా నేను ఈ రోజు దాకా రక్షణ చర్యలు అండర్గ్రౌండ్లో కానీ, ఓపెన్ కాస్ట్లో కంపెనీ ఏదైనా తప్పు చేయడం వల్ల జరగదని చెప్తాను. ఈ సేఫ్టీ ప్రొడక్షన్. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ వర్క్ నాకు జెన్కోస్ కనుక ఇవి కొన్నిసార్లు షెల్ రావడం, కొన్ని రాళ్ళు, బండలు రావడం, అవి కూడా కాకుండా షెల్ పికింగ్ చేయడం, ఆ తర్వాత కొన్ని సీఎంను కంటామినేషన్ కాకుండా కూడా ఆ చర్యలు కూడా చేయమని చెప్పాము. ఇప్పుడు దాకా 2-3 నెలల్లో ఈ క్వాలిటీ కూడా పెంచాలి. లేకుండా అంతమంది క్వాలిటీ బాగలేదని మనకు ఏపీ, కర్ణాటక వాళ్ళు చెప్పారు, దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం.
మహాకుంభమేళకు వెళ్లే దారిలో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని భక్తులు అవస్థలు పడుతుంటే అక్కడ ఉన్న పెళ్లి ఇంట్లోని మహానుభావుడు తన పెళ్లి ఇంటి తలుపులు తెరిచి మరీ అందరికీ తన ఇంటి పెళ్లి భోజనం అందజేశాడు. అతిథి దేవో భవ, ఇంటికి వచ్చిన అతిథిని దేవునితో సరి సమానంగా భావించే మన హిందూ దేశ సంస్కృతికి, మన దేశ నాగరికతకు ఒక అపురూప చిహ్నం ఈ వీడియో. देखिए भैया, जाम लगा है और एक व्यक्ति के यहाँ शादी हो रही थी. शादी वाले व्यक्ति ने सभी लोगों के लिए खाने की व्यवस्था अपने भंडार खोल दी. ये देखिए, ये व्यवस्था देखिए, ये देखिए. शादी वाले व्यक्ति ने जाम में फंसे हुए महाकुंभ के लोगों के लिए अपने भंडार खोल दिए. उसको बोलते हैं भारत. ताजा बनवा के लोगों को खिलाया है और क्या, इसको कहते हैं भारत. ये देखिए, लोगों के खाने की व्यवस्था कर दी है. लोग अपना प्लेट में ले लेके बढ़िया जा रहे हैं. कुछ लोगों को लग रहा है कि ये भंडारा है. ऐसा भंडारा नहीं, बेचारे के यहाँ शादी थी. ये देखिए, सेवा कर दिया उसने. ये देखिए, पिछले इतने देर से लोग हैरान परेशान, सबको खाने की व्यवस्था और पानी पिलाया. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.